నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో మన తెలుగు హీరోయిన్లుగా గుర్తింపు ఎక్కువగా తెచ్చుకున్నటువంటి వాళ్ళందరి పెళ్ళిళ్ళు కూడా అవుతూ వస్తున్నాయి. మొన్న మధ్య రష్మిక మండన, ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్. వాస్తవానికి వీరందరూ కూడా వేరే భాషల్లో ఉన్నటువంటి ఒక హీరోయిన్లు అయినా సరే తెలుగు ఇండస్ట్రీలోనే వీళ్ళకి మంచి గుర్తింపు లభించిందని చెప్పుకోవచ్చు. ఇలాంటిది ఇప్పుడు పెళ్ళిళ్ళ పాట పడుతున్నారు ఒక్కొక్క హీరోయిన్. సో రష్మిక మండన చూసాం, ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్. అదే ఇటీవల చూసుకుంటే మనకి అల్లు శిరీష్ పెళ్ళి కావచ్చు. ఇలా పూర్తిగా తెలుగు పెళ్ళిళ్ళ లోగిళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు? విజయ్ దేవరకొండ రష్మిక గారి పెళ్ళి అయిపోయింది. ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దాని మీద మీడియా వాళ్ళకి వార్తలు లేవనుకుంటే ఇదిగో అదిగో ఆ ఫోటో వచ్చింది, అక్కడ వచ్చింది, అక్కడికి వెళ్ళారని. మొత్తానికైతే అవన్నీ నోళ్ళని మూతలు పడిపోయినాయి. నెక్స్ట్ మొన్న మధ్యన ఇంకో వార్త వచ్చింది. ఆ పెళ్ళికి వైష్ణవి చైతన్య వెళ్ళటంతో ఆనంద దేవరకొండను ఈ వైష్ణవి చైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు. నెక్స్ట్ మరి ఇంకొక నటి ఆ ఇంటికి హోటల్ కాబోతుందని అదొక వార్త వచ్చింది. ఏమో చెప్పలేము, ఎవరెవరు అలా చేసుకుంటారని మనం చెప్పలేము. ఇవాళ వచ్చిన వార్తలు నిజం కూడా అవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయ్ దేవరకొండలో ఇప్పుడు అయిపోయింది. అట్లా చాలా మంది శోభిత ధూళిపాళ నాగ చైతన్య విషయంలో కూడా అది కూడా నిజాలు అయినాయి. చాలా వరకు నిజాలే అవుతున్నాయి కాబట్టి నమ్మాల్సి వస్తుంది. ఒకటి ఇప్పుడు లేటెస్ట్గా అనుపమ పరమేశ్వరన్, మరి మలయాళ భామ, ఆవిడకిను మరి తమిళ హీరో ధ్రువ్ విక్రమ్కి పెళ్ళి అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త. ఎందుకంటే ధ్రువ్ విక్రమ్ చేసిన సినిమాలు ఇక్కడ పెద్దగా మనకు ఆడింది లేదు. డబ్బింగ్ అయినాయి. మహాన్ అనే సినిమా ఒకటి, మనం వచ్చిన బైసన్ అనే సినిమా ఒకటి వచ్చింది. ఇట్లా డబ్బింగ్ అయినాయి కానీ సినిమాలు పెద్దగా ఆడింది లేదు ఇక్కడ. తెలుగులో ధ్రువ్ విక్రమ్ అనే వ్యక్తి పెద్దగా తెలియదు మనకి జనాలకు చెప్పాలంటే. కానీ గతంలో ఇంకో హీరోతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని వార్తలు వచ్చినాయి అప్పట్లో. ఒక తెలుగు హీరోతో ఎఫ్ఐఆర్స్ అనే మాట కూడా వచ్చింది అనుపమకి. లేటెస్ట్గా తెలుగు హీరో వెళ్ళిపోయి తమిళ హీరో వచ్చాడు. మరి ఎంతవరకు నిజమో తెలియాలి. సో అది కాక వాస్తవం మీరు అన్నట్టుగా ధ్రువ్ విక్రమ్కి అయితే అత్యంత భారీ హిట్ అయితే ఇప్పటిదాకా మనం ఎక్కడ చూసిన లేదు. తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పరిచయం కూడా లేదు. కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి బాగా పరిచయం ఉన్నటువంటి ఒక అనుపమ పరమేశ్వరన్, వీరిద్దరి పెళ్ళికి సంబంధించి వార్తలు ఓన్లీ గాసిప్స్ లా చూడాలంటారా? లేదు, ఖచ్చితంగా గతంలో గాసిప్స్కి వస్తా నిజమైనటువంటి సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం. అలాగా నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇక్కడ ఇప్పుడు పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవాలి. ఫస్ట్ పెద్దలు ఎవరు? ఇక ముందు హీరో ధ్రువ్ విక్రమ్ అనుకుంటే వాళ్ళ నాన్నగారు హీరో విక్రమ్ కాబట్టి, వాళ్ళ నాన్న హీరోనే కాబట్టి సినిమా హీరోలు సాధారణంగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు సినిమా వాళ్ళు చేసుకున్నా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ నాగార్జున గారు చేశారు, ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి ఫాదర్ కూడా అందరికీ తెలియకపోవచ్చు కానీ వాళ్ళ ఫాదర్ కూడా సినిమా వ్యక్తే కాబట్టి విక్రమ్ కూడా అనుపమ పరమేశ్వరన్ చేసుకున్నారంటే అబ్జెక్ట్ చేయకపోవచ్చు. మరి ఆ తమిళ ఇండస్ట్రీలో అసలు అది పెద్దగా విషయం ఏం కాదు. అటు శరత్ కుమార్, రాధిక వీళ్ళందరూ కూడా సినిమా జంటలే కాబట్టి బహుశా ఇటు పక్క నుంచి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. నిజం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సినిమాలో ఇక చాలు, నేను సంపాదించిన చాలు, సినిమా ఫ్యామిలీ లైఫ్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వీళ్ళు ఎవరికి కూడా స్వచ్ఛందంగా పదవి విరమణ చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు కూడా అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయినప్పుడు దానికన్నా ఇది బెటర్ అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకునే నిర్ణయం కూడా తప్పేం కాదు. అది తర్వాత కంటిన్యూ చేస్తారా లేదని వాళ్ళ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. సో వాస్తవానికి గతంలో మనం చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోలు, తెలుగు హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు అలాంటి జంటలు చాలా ఉన్నాయి. అదేవిధంగా అటు బాలీవుడ్ కావచ్చు, లేదంటే మనకు తమిళ ఇండస్ట్రీ కావచ్చు, మలయాళం ఇండస్ట్రీ. కానీ ఈ మధ్య మనం చాలా గట్టిగా గమనిస్తే భాషా భేదాలు ఎక్కడా లేవు. ఎందుకంటే కర్ణాటక నుంచి వచ్చినటువంటి ఒక స్టార్ మనకి నేషనల్ క్రష్. సో రష్మిక ఇప్పుడు తెలంగాణ స్టార్ అయినటువంటి విజయ్ దేవరకొండ. అదేవిధంగా చూసుకుంటే మనకి ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ మలయాళం, ఇప్పుడు వచ్చేసి తమిళ హీరో ధ్రువ్. సో పూర్తిగా భాషా భేదాలన్నీ తొలగిపోయాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారు? 100%. అది బాలీవుడ్ లోనూ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు మన జయప్రద గారిని తీసుకుంటే మరి చెప్పాలంటే శ్రీకాంత్ నాగతాన్ని పెళ్లి చేసుకున్నారు అప్పట్లో. జయప్రద గారు ఇక్కడ మన తెలుగు, అట్లా సుందర్లాల్ నాథ ఆ ఫ్యామిలీ అట్లా వచ్చి అట్లా చేసుకున్నారు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇక చాలా మంది ఉన్నారు. పాత వాళ్ళు శ్రీదేవి గారు కూడా బోనీ కపూర్ని చేసుకోవాలా. ఇప్పుడు అంతే, ఇక్కడ భాషా భేదం లేదు. పాన్ ఇండియా లాగానే ఈ వివాహ వ్యవస్థలో కూడా పాన్ ఇండియా వచ్చింది అనుకోవాలి. అది పాన్ వరల్డ్ ఇంకా రాలేదు కానీ
పాన్ ఇండియా వరకు వివాహాలు, సినిమా వివాహాలు అనేవి వెళ్ళినాయి, అందులో అనుమానం ఏమి లేదు. సో వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ అందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళ పాట పడుతుంటే కొంత వేరే రకమైన చర్చలు కూడా నడుస్తున్నాయి. ఏంటంటే ఇంకా పెళ్ళిళ్ళు కానిటువంటి ఒక హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, వీళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. వారి పెళ్ళి ఎప్పుడు అని చెప్పి కొంత డిస్కషన్. అటు అనుష్క కావచ్చు, లేదా ప్రభాస్ కావచ్చు, ఇలాంటి చాలామంది స్టార్స్, హీరోస్ అయితే ఉన్నారు. సో ఎలా చూడాలంటారు దీన్ని? అదేనండి, కొంతమంది సల్మాన్ ఖాన్ లాగా మిగిలిపోదాం అనుకునే వాళ్ళు ఉంటారు. ప్రభాస్ గారి విషయానికి వచ్చేసరికి ఆయన పెళ్లి మీద ఆయన డైలాగులు కూడా సినిమాలు చూస్తున్నాం. కన్నప్పలో కూడా మనం ఆ డైలాగులు చూసాం. కాబట్టి కొంతమందికి మనకి ఈ బంధం అవసరమా అనుకునే వాళ్ళు ఉంటారు. అది ఇండివిజువల్ ఇష్టం. గతంలో ఏంటంటే పెళ్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సుమలత గారు ఉన్నారు, కన్నడ హీరో అంబరీష్ని చేసుకున్నారు. ఇట్లా ఇవన్నీ గతంలో కూడా ఉండేవి. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇంకా కొంతమంది చేసుకుంటున్నారు, అందులో అది గర్వించదగిన విషయం. ఇంకా భవిష్యత్తుకి వెళ్ళిపోతే అసలు ఆ ప్రస్తావన రాకపోవచ్చు కూడా, పెళ్లి ప్రస్తావన ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే మన పూర్వం నుంచి ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా భవిష్యత్తులో కొన్నాళ్ళ పాటు ఆ సర్కిల్ ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతవరకు ఇంకా వివాహ వ్యవస్థను గౌరవిస్తారని చెప్పుకోవాలి వీళ్ళు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇప్పటిదాకా ఎవరైతే పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగు నాట వచ్చిన తర్వాతనే బాగా మంచి హిట్ కొట్టిన వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ క్రేజ్ కావచ్చు, ఇదంతా కూడా తెలుగు ఇండస్ట్రీలో అటు రష్మిక మండన కావచ్చు, ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.